కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్లోని తన నివాసంలో కేంద్ర మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతుందని, ప్రధాని చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్యోతిష్య పండితుల ప్రకారం ఈ ఏడాది దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, ప్రజాప్రతినిధులు, అధికారులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడతారని, కొత్త వ్యాధులు సూచనలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పాలనను గమనిస్తే ఈ జ్యోతిష్య ఫలితాలు నిజమని అర్థమవుతుందని అన్నారు. ఉగాది శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క ఒక వారసత్వ పండుగగా వస్తా ఉన్నది. ఒక మనిషి యొక్క జీవితము కష్ట సుఖాలతోని కలిసి ఉన్నటువంటి ఒక జీవితంగా గుర్తు చేయడానికి పండుగ ఉపయోగపడుతుంది. అందుకే పచ్చడి తాగుతూ ఉంటాం. షడ్రుచులు ఉన్నటువంటి పండుగ పచ్చడి తాగుతూ ఉంటాం. మనం ఒకటి కష్టాలను తొలగించుకొని మంచిని గుర్తించి మనిషి కొత్త సంవత్సరంలో అందరం కూడా ఒక మంచి నడవడితో మంచి ఆలోచనతోని ముందుకు సాగాలని చెప్పి ఈ ఉగాది పర్వదిన సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా విశ్వావసర సంవత్సరం అంటే విశ్వానికి శుభం కలిగేటువంటి అర్థం వస్తుంది దాంతో. కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని శుభాలు కలగాలని చెప్పి, దాంతోపాటు అర్చకులు, పురోహితులు అందరూ చెప్తా ఉన్నారు, పంచాంగ శ్రవణకర్త అందరూ కూడా ఈసారి అంతా శుభం జరుగుతుంది, ఆదాయాలు పెరుగుతాయి, ఒక మంచి వాతావరణం, మంచి సమాజ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఇవాళ హైదరాబాద్లోని